ఈ రోజు అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ 50 రూపీస్ అనమాట. ఢిల్లీలో చాలా చోట్ల ఇలా లూజ్ గా అమ్మేస్తా ఉంటారు. మన సైడ్ అంటే ఫ్రీక్వెంట్ గా పన్నీర్ వండుకోవడం చాలా తక్కువ, ఇళ్లలో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. కానీ నేను నార్త్ వచ్చిన దగ్గర నుంచి వీక్లీ కనీసం ఒక్కసారైనా సరే పన్నీర్ చేస్తాను ఇంట్లో. పన్నీర్ ని క్యూబ్స్ కింద కట్ చేసుకుని బటర్ లో గానీ, నెయ్యిలో గానీ, లేకపోతే ఆయిల్ లో గానీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం రఫ్ గా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఫ్రై చేసుకుని అల్లం పేస్ట్ కూడా అందులోనే వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టి మళ్ళీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం పన్నీర్ మసాలా లేకపోతే బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని మనం పేస్ట్ పట్టిందంతా అందులో వేసేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం నేను రాజస్థాన్ వెళ్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళని వదిలి వెళ్తున్నాను అనే బాధ కంటే నాకు అక్కడికి వెళ్ళాక వంట చేసుకోవాలనే భయమే ఎక్కువ ఉండేదన్నమాట. అప్పుడు మనకి ఏమీ రావు. ఫస్ట్ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటర్ ఉంది కదా, అది వేసుకోవాలి. మన సైడ్ పచ్చివి దొరకకపోతే పచ్చి బఠానీ నానపెట్టుకుని దాన్ని విజిల్ పెట్టుకుని వేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీరతో పాటు కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.